ఉగ్రవాదాన్ని అరికట్టడానికి ప్రధాని మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా తాము స్వాగతిస్తామన్నారు బల్దియా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా హైదరాబాద్ జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ వద్ద నిరసన వ్యక్తం చేశారు కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లు, అధికారులు. దేశ భద్రత కోసం పార్టీలకు అతీతంగా అందరూ ఒక్కతాటిపై నిలవాలని పిలుపునిచ్చారు నేతలు. దాడి లోపల జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లోపల జరిగిన ఈ ఏదైతే టెర్రరిస్ట్ అటాక్ ఏదైతే జరిగిందో దాంట్లోపల ఆల్మోస్ట్ 26 నుంచి 28 మంది ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ మేము వాళ్ళ ఫ్యామిలీస్కి మేము సంతాపం తెలియజేస్తున్నాము. అండ్ ఆల్సో ఏదైతే మోడీ గారు ఫస్ట్ ఇనీషియలీ ఏదైతే ఇమీడియట్గా అటాక్ అవ్వగానే కొన్ని స్టెప్స్ ఏవైతే తీసుకున్నారో మేమందరం కూడా దానికి స్వాగతిస్తున్నాం. ప్రతి ఒక్క భారతీయుడు కూడా దీన్ని స్వాగతిస్తున్నారు. ఎప్పుడు కూడా అంటే ఏ సమస్య వచ్చినా ఏ నిర్ణయం ఆయన తీసుకున్నా, మోడీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఈ భారతదేశంలో ఉన్న భారతీయుడు ప్రతి ఒక్కడు కూడా మేమందరం కూడా మీ సపోర్ట్లో ఉంటాము. మేము ఒకటే అనుకుంటాం, వాళ్ళు ఈ ఇండియన్ సిటిజన్స్ అనుకోవట్లేదు, వాళ్ళు ఈ ఇండియన్ సిటిజన్స్ అనుకోవట్లేదు. నేను అనుకుంటున్నట్ల, ఎందుకంటే నిజంగా వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ ఉంటే, ఇండియన్ సిటిజన్స్ పైన ప్రేమ ఉంటే రావాలి. ఈరోజు ఎందుకు రాకుండా ఉంటారు? మినిమం బాధ్యత లేదా? ఒకరిద్దరైనా రిప్రజెంట్ చేయాలి కదా పార్టీ నుంచి. మినిమం రెస్పాన్సిబిలిటీ లేదా? ఒక అంత పెద్ద సభ పెట్టుకోవడానికి మీకు టైం దొరికిందే? కనీసం ఒక సంతాప తీర్మానం ప్రవేశపెట్టి అక్కడ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈరోజు ఇంతమంది కార్పొరేటర్లను కలిసి చేస్తున్నాము. మినిమం రెస్పాన్సిబిలిటీ